ముందుగా మీరు పోతురాజుగా వచ్చారు కదా ఇక్కడికి. సో ఇక్కడ రష్‌లో మీరు అంతా ఇవంతా ఏర్పాట్లు చూసారు కదా! ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు ప్రతి సంవత్సరం వేయడం అనేది జరుగుతుంది. మాకు చాలా సంతోషం. ఆషాఢం అనగానే మాకు ఒక సంతోషం వచ్చేస్తుంది. మా పోతురాజులకు అందరికీ సంతోషం. పోతురాజు అనంగానే కుంకుమ, పసుపుతో మాత్రమే తయారయ్యేవారు ఇది వరకు. ఇప్పుడు మీరు ఇంత ఆయిల్ పెయింటింగ్స్ కానీ, చెమ్కీలతోటి కానీ రెడీ అయ్యారు. మీకు ప్రాబ్లమ్స్ అయితే అవ్వవా మరి దీని తర్వాత? ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఇంతకుముందు ఏంటంటే మొత్తం పసుపు కుంకుమతోటే నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం అట్రాక్ట్ కనిపించాలి పోతురాజు అనేది. అట్రాక్ట్ కనిపించాలి కాబట్టి మేకప్ అనేది నడుస్తుంది. చెమ్కి పసుపు కుంకుమ అనేది పాత అప్పటి నుంచే నడుస్తుంది, మన తాతల అప్పటి నుంచి. పోతురాజు వేషం ధరించిన దగ్గర నుంచి పోతులింగడు మీ ఒంటి పైకి వస్తారన్నారు. మరి మీ పైకి వచ్చారా? వస్తారు. భక్తితోటి ఉండాలమ్మా. ఏమైనా సరే భక్తితోటి చేయాలి. భక్తితోటి చెప్తే ఏమైనా జరుగుతుంది. ఏదో ఇవాళ రేపు కామన్గా పోతురాజు అంటే వేసేసినామా అంటే నడుస్తుంది. భక్తితోటి వేయాలి. భక్తితోటి అయితే బరాబర్ వస్తుంది. ఇప్పుడు మీ ఒంటి పైన పోతులింగుడు ఉన్నాడా మరి ఇప్పుడు? భక్తితోటి ఉంటే బరాబర్ ఉంటుంది. అంటే నీ ప్రస్తుతం ఉన్నాడా? ఉన్నాం. ఇప్పుడు మొత్తం నిష్ఠితోటి ఉంటాం అమ్మ. మనం తాగడం అనేది ఇవాళ రేపు కామెంట్ చేసుకుంటారు. పోరోలు వేసుకుంటారు. మనం నీట్ ఉండాలి. అమ్మవారు భక్తిలో అమ్మవారు సేవకుని లెక్క, ఒక తమ్ముని లెక్క మనం ముందు జరుపుకోవాలని జరుగుతుంది. ఎనర్జీ చూపించడం కోసం అని చెప్పి ఇంకొంచెం ఎనర్జీ పెంచడం కోసం అని మద్యం కూడా సేకరిస్తున్నారు. సో ఇలా మద్యం సేవించడం వల్ల అసలు పోతురాజు విలువ అనేది ఉంటుందంటారా? ఇప్పుడు మేము వేసిన అందరు మా ప్రోగ్రాంలో ఉన్నారు అందరు కాబట్టి పాలేసి వేయడం అనేది జరిగింది. ఫాస్టింగ్ ఉంటారు మా పోతురాజులు అందరూ. ఇప్పుడు ఇవాళ రేపు కొత్త వేసిన వాళ్ళు అట్లా చేసుకోవడం అనేది జరుగుతుంది. అట్లా సో ఇప్పుడు మీరు ఇంత ఎనర్జెటిక్గా ఎగురుతారు, అన్నీ చేస్తారు కదా, మీకు ఏం అనిపించదు అంటే ఇప్పుడు మీరు కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు, ఈ రోడ్డు అనేది ఎక్కడ రాళ్ళు ఉంటాయో ఎక్కడ ఏముంటాయో కూడా మీకు తెలియదు. సో ఇదే సందర్భంలో మీరు చాలా ఎగురుతారు, చాలా కష్టపడతారు కూడా, అప్పుడు మీకు ఏం అనిపించదు అంటే నొప్పి? దయమ్మ మొత్తం మనం ఏం లేదు, అమ్మవారి దయ. మనం భక్తితోటి ఉంటున్నాం, అమ్మవారు మొత్తం చూసుకుంటుంది. అదే మీరు ఇప్పుడు ఈ సందర్భంలో ఏదైనా కానీ దేవుడు దయారా అంటారు. అంతే. ఆ దేవుడు అమ్మవారు ఉన్నంత వరకు మనకేం కాదు.